పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు కానీ చెల్లించలేకపోతున్న వాళ్ళు జాగ్రత్త. పర్సనల్ లోన్ చెల్లించకపోతే కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందా? రికవరీ ఏజెంట్లు ఇంటికొస్తారా? మీ సిబిల్ స్కోర్ బోల్తా కొడుతుందా? మీరు పర్సనల్ లోన్ చెల్లించకపోతే ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి అన్నది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. పర్సనల్ లోన్ అంటే మన అవసరాలకు వెంటనే క్యాష్ అందించే రుణం. బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు వ్యక్తిగత రుణాలు ఇస్తాయి. ఇన్కమ్ ప్రూఫ్, సిబిల్ స్కోర్ చూసి పర్సనల్ లోన్ ఇస్తారు. కానీ దీనిపై వడ్డీ కొంచెం ఎక్కువ ఉంటుంది. వడ్డీ రేటు 12 నుంచి 24% వరకు ఉండొచ్చు. తొలుత మీరు ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంక్ ఒక రిమైండర్ మెసేజ్ లేదా ఫోన్ కాల్ వస్తుంది. సమయానికి చెల్లించకపోతే లేట్ ఫీజులు విధిస్తారు. చెక్ బౌన్స్ ఛార్జీలు ఉంటాయి. చెక్ బౌన్స్ను 400 నుంచి 500 రూపాయల ఫైన్ ఉంటుంది. కొన్నిసార్లు 7 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తారు. ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే మీ వివరాలు సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తారు. దాంతో మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. భవిష్యత్తులో లోన్ తీసుకోవడం కష్టమవుతుంది. పర్సనల్ లోన్ చెల్లించకపోతే కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందా? అవును. లోన్ చాలా కాలం చెల్లించకపోతే బ్యాంకు మొదట లీగల్ నోటీస్ ఇస్తుంది. తర్వాత రికవరీ ఏజెంట్స్ వస్తారు. కానీ జాగ్రత్త, రికవరీ ఏజెంట్లు ఆర్బీఐ నిబంధనల ప్రకారం మాత్రమే వ్యవహరించాలి. వాళ్లు బెదిరిస్తే లేదా దురుసుగా ప్రవర్తిస్తే మీరు ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా స్పందించకపోతే బ్యాంకు కోర్టులో కేసు కూడా వేయొచ్చు. కోర్టు ఆదేశిస్తే ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ అంటే మీ ఫినాన్షియల్ రెప్యుటేషన్. ఒక ఈఎంఐ మిస్ అయితేనే స్కోర్ తగ్గిపోతుంది. సిబిల్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భవిష్యత్తులో హోమ్ లోన్, కార్ లోన్ రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా వడ్డీ ఎక్కువగా ఉండొచ్చు. అందుకే ఒకసారి లోన్ తీసుకుంటే సకాలంలో చెల్లించడం అనేది చాలా ముఖ్యం. పర్సనల్ లోన్ చెల్లించలేకపోతే భయపడొద్దు. మొదట బ్యాంకుతో మాట్లాడండి. మీ పరిస్థితిని వివరించండి. అప్పుడు బ్యాంకర్లు ఈఎంఐను రీస్ట్రక్చర్ చేయొచ్చు లేదా పాక్షిక చెల్లింపు ప్లాన్ ఇవ్వొచ్చు. ఎప్పుడూ మర్చిపోద్దు, కమ్యూనికేషన్ కంటే సమస్యలు తగ్గుతాయి. పర్సనల్ లోన్ తీసుకోవడం సులభం, కానీ సకాలంలో చెల్లించకపోతే సిబిల్ స్కోర్, లీగల్ ఇబ్బందులు, బ్యాంకు కేసులు ఇవన్నీ తప్పవు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి.